హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన సండే స్పెషల్ వచ్చి నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసుని ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా నేనైతే నా స్టైల్లో కొత్తగా చేశానండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నాటుకోడి పులుసు అనేది మనం గారెల్లోకి, రాగి సంకట్లోకి, అలానే దోశలు, మినపగారెలు ఇలా ఏవైనా సరే వేసుకొని వేడి వేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా 1 కేజీ నాటుకోడి తీసుకొని శుభ్రంగా కడిగి అయితే పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కూరకు సరిపడా పసుపు, అలానే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఇలా చేత్తో కలుపుకోవాలండి. చేత్తో కలిపినట్లయితే మనం వేసినటువంటి ఈ మసాలా అంతా కూడాను ప్రతి ముక్కకి పట్టి ముక్క అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా చేత్తోనే మంచిగా ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట వరకు అయితే అలా మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ అన్ అవర్ చేసేసాను. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. ముందుగా ఒక చిన్న కళాయి స్టవ్ మీద పెట్టి ఆ కళాయి వేడైన తర్వాత ధనియాలు, 4 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలానే 5-6 మిరియాలు, ఒక 4 లవంగాలు వేసి ఇలా మంచిగా తిప్పుకుంటూ దోరగా వేగనివ్వాలి. ఇవి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత వీటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఆరనివ్వాలి. ఈలోగా వీటిలోకి ఒక చిన్న ముక్క కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తటి పౌడర్ లాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము కూరకు సరిపోయేంత. నేనైతే ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఎందుకంటే ఇది పులుసు గ్రేవీ రావాలి కాబట్టి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి చికెన్ కూడాను మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, 1 గంట అయితే మ్యారినేట్ అయింది. ఇప్పుడు కూర వండుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి లాంటిది లేకపోతే గిన్నె కూర వండడానికి సరిపోయేది పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. కూరకు సరిపోయేంత ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని అయితే కలుపుకోవాలి. ఇవి మంచిగా వేగాయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసేసేయాలి. ఈ నాటుకోడిని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూసారా, ఇలా వాటర్ అనేవి బయటకు వచ్చేసి చికెన్ అనేది ఉడుకుతూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే వాటర్ అన్నీ కూడా ఇనికిపోయి చికెన్ ఉడకకుండానే గట్టిపడిపోతుంది, మాడిపోతుంది. ఇప్పుడు ఒక 2 టమాటాలు అయితే కట్ చేసాం కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఐదు నిమిషాల తర్వాత అయితే మంచిగా టమాటా ముక్కలు కూడా
మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం పులుసు కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుందాము. పులుసు అనేది చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి. పులుసులో వాటర్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇది నాటుకోడి కాబట్టి ఉడకడం కూడా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే అది ఉడికేసరికి వాటర్ అంతా కూడాను తగ్గిపోతాయన్నమాట. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక అర్ధగంట వరకు దీనిని మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ అలానే మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. నేనైతే ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడరు, కొంచెం మెంతు పౌడరు, అలానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి మంచిగా ఇలా ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి తిప్పి మనకు ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుందాము. ముక్క అయితే మంచిగా ఉడికిందండి. నాకు మొత్తంగా ఒక 30 నుంచి 35 నిమిషాలు అయితే పట్టింది ఉడకడానికి. పులుసు అనేది మరీ పల్చగా ఉందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే వేడి మీద ఇలా పల్చగా అనిపించినా కానీ అది చల్లబడిన తర్వాత మాత్రం పులుసు అనేది చాలా దగ్గరకు వచ్చేస్తుందండి. అలా అన్నమాట. పులుసు ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం చిక్కదనంగా ఉంటే అది ఆరిపోయేసరికి ఇంకా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా ఎంతో రుచికరమైనటువంటి నాటుకోడి పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే ఉంటుంది. ఆహా అనాల్సిందే అండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.